కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమా? సిద్ధరామయ్యను తప్పించి ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సీఎం పదవి కట్టబెడతారా? త్వరలోనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు సైతం ముఖ్యమంత్రి మార్పు తథ్యమంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరో 2-3 నెలల్లో డీకే శివకుమార్ సీఎం పదవి చేపట్టడం ఖాయమని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని, ప్రస్తుతం పార్టీ అధిష్టానం శివకుమార్ గురించే మాట్లాడుతోందని అన్నారు. సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయన్నారు. త్వరలోనే నాయకత్వ మార్పు తథ్యమని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మార్పు అంశం రాష్ట్ర కాంగ్రెస్ నేతల చేతుల్లో ఉండదన్నారు ఖర్గే. సీఎం మార్పుపై నిర్ణయం పార్టీ అధిష్టానం చేతిలోనే ఉంటుందన్నారు. హైకమాండ్లో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదని, వారి నిర్ణయాల గురించి ఎవరూ చెప్పలేరని అన్నారు. ఈ విషయంపై ఎవరూ అనవసర సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవద్దని కోరారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కాకుండా మరో హైకమాండ్ ఆ పార్టీలో ఉంటుందా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి మించిన అధిష్టానం ఉంటుందా అని అడుగుతున్నారు.